జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పైన తెలుగుదేశం పార్టీ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలిచిన బంద్కి పూర్తి స్థాయిలో మద్దతు పలికే విధంగా ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో శాంతియుతంగా పార్టీ ఆదేశాల మేరకు నిరసన తెలపడం జరిగింది. అనేక ప్రాంతాల్లో నిన్నటి నుంచే హౌస్ అరెస్టులు చేశారు. మా నాయకుల్ని గృహ నిర్బంధించడమే కాకుండా బలవంతంగా వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించడం, బెదిరించడం, సెక్షన్ 144 అమల్లో ఉందని చెప్పి జనసేన పార్టీ జెండా కూడా పెట్టడానికి వీలు లేదని పోలీసులు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యకరం. వాస్తవంగా శాంతియుతంగా నిరసన తెలపడంలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా నిరసన తెలపడంలో కూడా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి సందేశం ఇవ్వడానికి మా పార్టీ అధ్యక్షులు ఎంత ధైర్యంగా నిలబడ్డారో దానికి అండగా మా జన సైనికులందరూ కూడా ఈ రోజున చేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ వారిని కూడా నేను ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే, వ్యవస్థల్ని దుర్మార్గంగా ఉపయోగించుకునేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వ్యక్తులపైన ఆధారపడి ఉంటే సమాజంలో మనం కష్టపడి నిర్మాణం చేసుకునే మన భారతదేశంలో ఏ విధంగా కుట్రపూరితంగా వారి స్వలాభాల కోసం, వారి ఆస్తులు పెంచుకోవడానికి కోసం వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులు ఎదుర్కొన్న అనేక సమస్యలు మర్చిపోయి ఈ రోజున ఆ విధంగా వాళ్ళకి తోడుగా నిలబడడం చాలా బాధాకరం. ఒక పార్టీకి వర్తించే సెక్షన్ 144 ఇంకో పార్టీకి ఎందుకు వర్తించదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే పోలీస్ శాఖ పెద్దలందరూ కూడా మీరు గమనించాలి. ఎలా మర్చిపోతారు మీరు? ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన, ఇదే పోలీస్ శాఖ పైన కోర్టులో అఫిడవిట్ వేసి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే నాకు నమ్మకం లేదని చెప్పి అఫిడవిట్ వేసారు. అది మర్చిపోతారా మీరు? ఏ విధంగా తన కేసుల్ని ఈ కోర్టు కాదని ఆ కోర్టు అని, ఏ విధంగా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కోర్టుల్లో లాయర్లను పెట్టుకుని ఏ విధంగా ఆయన సమయం కూడా వృధా కాకూడదనే ఉద్దేశంతో ఆయన కోర్టుకు కూడా హాజరు కాకుండా నడుపుకుంటున్నాడో మీ అందరికీ తెలుసు. ఏ వ్యవస్థని గౌరవించాడు ఈ వ్యక్తి? ఎందుకు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వానికి ధైర్యంగా మా జన సైనికులు ముందుకు వస్తుంటే మీకేంటి ప్రాబ్లం? ఎందుకు భయపడుతున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా రాజకీయ వ్యవస్థని దుర్వినియోగం చేసి మీరు ఎన్నికలు లబ్ధి పొందడానికి కోసం ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేసి ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టించేది మీరు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా పోలీస్ శాఖ వారు వాళ్ళని సమర్థించుకునే విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. పెద్దలందరూ మీరు ఆలోచించండి. ఈ విధంగా చేస్తే రేపటి రోజున ఏ విధంగా మనం లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతాం? ఏ విధంగా మనం క్షేత్రస్థాయిలో తన మన అనే భావన లేకుండా లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్ అనే విధంగా ఎట్లా పనిచేయగలుగుతాం? ఈరోజు ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన అంటే, గుంటూరు పట్టణంలో మా పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి బోనమైన శ్రీనివాస్ యాదవ్ గారు, మా పట్టణ అధ్యక్షులు సురేష్ గారు వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించి అక్కడ కూర్చోబెట్టినప్పుడు స్థానికంగా ఉన్న మేయరు, అక్కడున్న శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళు వెళ్ళి బలవంతంగా ఎవరైతే షాపులు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనడానికి వాళ్ళు మూసేశారో వాళ్ళ వ్యాపారాల్ని వీళ్ళు పోయి బలవంతంగా దాన్ని చేస్తున్నారు. మరి వాళ్ళతో పాటు వచ్చిన
ఆ 20 మంది 30 మంది అనుచరుల్ని ఎందుకు మీకు సెక్షన్ 144 వర్తించదు? అదే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఈ బంద్ పాటించమని సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో మేము ముందుకెళ్తుంటే ప్రజల్లోకి మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. ఒక కార్యకర్తనైతే గుడివాడలో ఎంత దురుసుగా అన్యాయంగా ఆయన పైన అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్ దాడి చేశారో విజువల్స్ అందరూ మనం చూసాం. దీనికోసమైనా మన పెద్దలు స్థాపించింది మన రాజ్యాంగం, మన దేశం. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తారా? ఎందుకు అసలు మీలో ఇంత భయం ఎందుకు? ప్రజా తీర్పు కోసం ఎదురు చూడండి. ఖచ్చితంగా 6 నెలల లోపే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోవడం ఖాయం. ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు ఖచ్చితంగా మీకు సరైన రీతిలో మీకు జవాబు చెప్తారు. నిన్న మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం నింపే విధంగా ఆయన నిజాయితీగా నిలబడ్డ స్టాండ్ గురించి మనందరం కూడా గర్వపడాలి. ఈ రోజున అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తూ నిలబడాలి మనందరం కూడా. ఎందుకంటే మా పైన ఆ రోజున విశాఖపట్నంలో 3 రోజులు మమ్మల్ని అసలు కారణమే లేదు, జనవాణి అనే కార్యక్రమం కోసం మేము విశాఖపట్నం పోతే 3 రోజులు మమ్మల్ని హోటల్లో నిర్బంధించి నానా రకాలుగా మమ్మల్ని హింస పెట్టారే. దానికి సంఘీభావం తెలపడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాతో నిలబడినప్పుడు అది మా బాధ్యతగా, కేవలం పార్టీ పరంగానే కాదు, ఒక పౌరుడిగా సమాజానికి ఉపయోగపడే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడి మా పార్టీ శ్రేణులందరినీ కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు బంద్లో మీరు పాల్గొనండి, సపోర్ట్ చేయండి. ఈ అరాచకమైన పరిపాలనని వ్యతిరేకించడానికి దేనికైనా మీరు సిద్ధమవ్వాలని ఆయన ఒక భరోసా నింపారు, ధైర్యం నింపారు. దాని వెనుక ఎంత ఆశ ఉందో భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోవాలి. ఆయన కోరుకునేది మన భవిష్యత్తు కోసం, మన యువత కోసం. ఏ విధంగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసింది ఈ ప్రభుత్వం, దాన్ని అధిగమించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు నిలబడాలి, పోరాడాలి. పోరాటం అనే మాట ఎందుకు పదే పదే అంటున్నారంటే, ఈ విధంగా మీరు భయపెట్టించి కేసులు పెడతామని అక్రమంగా అన్యాయంగా సామాన్యుల్ని కూడా వీధిలోకి రాకుండా మీరు చేస్తుంటే దాన్ని నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీకోసం ఉంటుంది. ఆయనలో ఉన్న ఆ నాయకత్వాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శవంతంగా తీసుకొని, జిల్లాలో ఉన్న ప్రతి జనసేన పార్టీ నాయకుడు, మా జన సైనికులు, మా వీర మహిళలు, మీరందరూ కూడా ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మనం పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది రాష్ట్రానికి అవసరం. నిలబడండి. నాయకత్వంలో మార్పు వచ్చినప్పుడు పార్టీ కోసం కాదు, మన ప్రభుత్వం మన భవిష్యత్తు కోసం మీరు ఆలోచించినప్పుడు, ఏ విధంగా మన నాయకుడు ఏమీ లేకపోయినా ఇబ్బంది పెట్టి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే అమరావతి కూడా రాకుండా చేశారే, అదొకసారి గుర్తు తెచ్చుకోండి మీరందరూ కూడా. ఆయననే ఈ విధంగా ఇబ్బంది పెడితే సామాన్యులు ఎందుకు ఇబ్బంది పెట్టరు? వీళ్ళు అహంకారం పెరిగిపోయింది, వ్యవస్థల దుర్వినియోగం మరీ పెరిగిపోయింది. ప్రజల్లో నమ్మకం సడలిందని తెలిసి, ప్రజలు మనకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి భయపెట్టించైనా సరే ఓట్లు వేయించుకోవడామని వీరు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను, దయచేసి మీరు లైన్ దాటి మాత్రం మీరు వెళ్ళబాకండి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ఒక బాధ్యత మాది. ప్రతిపక్ష పార్టీగా మేము నిలబడతాం, ప్రజల పక్షాన్ని నిలబడి మేము పోరాడతాం, సమస్య పరిష్కారం కోసం మేము పోరాడతాం. అటువంటి నాయకత్వం మాకు ఉంది పవన్ కళ్యాణ్ గారిలో. మేము ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడతాం. ఆ కోణం నుంచే ఈరోజు ఈ బంద్కి మేము మద్దతు పలికినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా మా జనసేన పార్టీ నాయకులు చాలా అద్భుతంగా పార్టీ జెండా మోసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని అనేక నియోజకవర్గాల్లో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈరోజు ఈ బంద్ని ప్రశాంతమైన వాతావరణంలో నిరసన తెలిపినందుకు మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2 విషయాలు మీ దృష్టికి మరొకసారి తీసుకురమ్మని కోరడం జరిగింది. ముందుగా ప్రపంచం అంతా భారతదేశం వైపు G20 సమ్మిట్ నిర్వహించిన తీరు,
అద్భుతమైన రెజల్యూషన్స్ తీసుకొచ్చి భావితరాలని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా పర్యావరణం గురించి, ఏ విధంగా ట్రేడ్ గురించి, ఏ విధంగా పెట్టుబడుల గురించి, ఏ విధంగా భవిష్యత్తులో మన బిడ్డలకి ఒక బంగారు అవకాశం కల్పించి భారతదేశాన్ని ఉన్నతమైన స్థానాల్లోకి తీసుకెళ్ళాలని నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, అక్కడున్న నాయకులు బలపరచాల్సిన సందర్భంలో చాలా దుర్మార్గంగా గత 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనల వలన మనం అది హైలైట్ చేసుకోలేకపోయాం. ఆ సమావేశం ద్వారా మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పడమే కాకుండా ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. ఎందుకంటే G20 సమ్మిట్ అనేది మనం ఒక హోస్ట్గా వీళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుని ప్రపంచవ్యాప్తంగా నాయకుల్ని పిలిపించి ఆ కార్యక్రమం చేసినందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి వస్తున్న సంఘటన చాలా ఆశ్చర్యకరమైన విషయం. కృష్ణా జిల్లా ఎస్పీ గారు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో అడుగు పెడితే చాలా వాలటైల్ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ ఉంటుందని చెప్పి ఆ ఎయిర్క్రాఫ్ట్ని హైదరాబాద్ నుంచి టేకాఫ్ కానివ్వకుండా ఈమెయిల్ హడావుడిగా పంపించి టేకాఫ్కి 5 నిమిషాల ముందు పవన్ కళ్యాణ్ గారి విమానాన్ని ఆపేయడం అనేది నేనెన్నడూ వినలేదు. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎంత నిరంకుశంగా, ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తోందో. సరే, ఫ్లైట్ టేకాఫ్ కానికుండా చేశారు, పర్లేదు, దేనికైనా సిద్ధం. కానీ నేను వస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ వైపు రోడ్డు మార్గంలో వస్తుంటే చిలకల్లు దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గర పోలీసులు భారీగా మోహరించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అడుగు మిమ్మల్ని ముందు వేయనీయమని చెప్పి అరెస్ట్ చేస్తామని పదే పదే బెదిరించారు మమ్మల్ని. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి బార్డర్ దగ్గరికి వెళ్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే పోలీస్ శాఖ వారిని కూడా నేను తప్పుపడడం లేదు, ఎందుకంటే వాళ్ళకి అటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు విజయవాడకి అమరావతికి వస్తున్నానంటే ఏ విధంగా మీరు అడ్డుకుంటారు? ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ వేరే దేశమా? దానికి మన పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా? మన రాష్ట్రానికి మనం పర్యటన చేయడానికి వస్తుంటే ఒక పొలిటికల్ పార్టీకి అధినేత, ఇంత ప్రజాభిమానం కలిగిన నాయకుడు, ఆయన పైన మీరు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరమైన సంఘటన. పదే పదే మేము సీనియర్ అధికారులతో మాట్లాడుతూనే ఉన్నాం, నచ్చజెప్పుతూనే ఉన్నాం. దేనికోసం మీరు ఇట్లా హైవే ఆపేశారు? సుమారు 4:30-5 గంటల సేపు ఒక జాతీయ రహదారిని ఆపేసి సామాన్యులను ఇబ్బంది పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవాడకు రానియకూడదు అని చేసిన వీళ్ళ కుట్ర ప్రజలందరూ కూడా గమనించి అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతోందో. ఇది వాళ్ళు కోరుకునే విధంగా, వాళ్ళు అనుకున్న విధంగా ఏది తలుచుకుంటే అది జరగాలి అనే ఒక భావనతోటి వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని మన అందరం కూడా ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి, పోరాడాలి. దానికోసం మరొక్కసారి ఈ సంఘటన గురించి మీకు ఈ వివరాలు తెలపాలనే ఆలోచనతో మీతో షేర్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఇటువంటివి అనేక సంఘటనలు మరొక్కసారి రావచ్చు, కానీ జనసేన పార్టీ దేనికైనా సిద్ధం. మేము నిలబడతాం. మేము నమ్మేది మన భవిష్యత్తు కోసం మన ప్రజలతో పాటు నిజాయితీగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి మన హక్కుల్ని మనం కాపాడుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అంటే పదవులలో ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది శాశ్వతం అని అనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు సరైన సమయానికి ఖచ్చితంగా ఒక మంచి తీర్పు ఇస్తారు, బుద్ధి చెప్తారనే నమ్మకం, ఒక ఆశ ప్రజాస్వామ్యవాదిగా ప్రతి జన సైనికుడికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయ సాధన కోసం, ప్రజల కోసం ఏమాత్రం స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన ఈ విధంగా నిందలేసి లేనిపోయిన ప్రచారాలు చేసి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తే మీకు ఆనందం వస్తుందంటే చేసుకోండి, కానీ
రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని మీరు గౌరవంగా ప్రవర్తించి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని మీరు రెస్పెక్ట్ చేస్తే భవిష్యత్తులో మీకు మంచిదే, అది గుర్తుపెట్టుకోండి. వారాహి యాత్ర తేదీలు త్వరలో ప్రకటిస్తామండి. కానీ ఖచ్చితంగా వారాహి విజయయాత్ర 4వ విడత కృష్ణా జిల్లాలో చేపట్టబోతున్నాం. మా పార్టీ అధ్యక్షులు అందుకు ఆదేశాలు ఆల్రెడీ జారీ చేశారు. క్షేత్రస్థాయిలో మా టీమ్స్ పర్యటిస్తున్నాయి. రూట్ మ్యాప్స్ అవి ఫైనల్ అయినాక మీకు తేదీలతో సహా అన్ని వివరాలు అందిస్తాం. నేను కూడా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆ విధంగానే చూస్తున్నానండి. ఎందుకంటే ఎన్ని కేసులు పెట్టుకుని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తారో చేయనివ్వండి, అది సహజం కదా. ఇది కేవలం రాజకీయ కక్షతో చేస్తున్న కార్యక్రమం. ఇది మీకు నిజాయితీ ఉండుంటే దీంట్లో 4.5 సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మీరు ముందుకు వచ్చేవాళ్ళు కదా. ఇది కేవలం ఎలక్షన్కి దగ్గర అవుతుంది కాబట్టి వ్యక్తిగతంగా ఆయన్ని డ్యామేజ్ చేయాలి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలి అనే కోణంతో వీళ్ళు చేస్తున్నారు తప్ప వీళ్ళలో నిజాయితీ ఎక్కడ ఉంది చెప్పండి. మరి మీలో నిజాయితీ ఉంటే అసలు ఇన్ని భూ కబ్జాలు ఏంటి? మన ప్రకృతి ఇచ్చిన మన వనరులు ఏ విధంగా దోపిడీ చేశారు, వాటి గురించి ఎవరు మాట్లాడకూడదు. వాటి గురించి ఎక్కడ కేసులు పెట్టారా? ఇంత లూటీ జరుగుతుంటే ఇన్ని రోజుల నుంచి ఎక్కడ కేసులు పెట్టారా? వైఎస్ఆర్సీపీ నాయకులు వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర బలవంతంగా భూములు లాక్కుంటే ఎక్కడ కేసులు పెట్టారా? క్రిస్టియన్ సొసైటీల భూముల్ని వాళ్ళ సొంత ఎంపీ ఈ రోజు తీసేసుకుని డెవలప్మెంట్కి ఆయన అద్భుతంగా విశాఖపట్నంలో చేసుకుంటే ఎవరైనా దాని గురించి అడ్డుకున్నారా? 100 కోట్ల దుర్వినియోగం అయిపోతుంటే వాటి గురించి కేసులు ఎక్కడ పెట్టారు వీళ్ళు చెప్పండి. నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, సమయం అంతా వృధా చేశారు వీళ్ళు. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే 4.5 సంవత్సరాలు నెగటివ్ ఆలోచనలతో ఏది చేసినా నెగటివ్ కోణంతో చేసి వీళ్ళు మన రాష్ట్రానికి నష్టం కలిగించారు. అదే మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటే ఈ సమయాన్ని ఈ పార్టీకి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగేవాళ్ళు. బిడ్డలకి భవిష్యత్తు లేకుండా, రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా, ఒక్క పరిశ్రమను కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో పరిపాలించాలి 4.5 సంవత్సరాలు. ఈయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఈయన వల్ల మనకి పెట్టుబడులు వస్తాయని జనం ఆశించారు. కానీ దానికి విడ్డూరంగా వీళ్ళ ప్రవర్తన చూసి ప్రతి ఒక్కరు కూడా సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అదే బాధాకరమైన విషయం. కక్షగట్టి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి బలవంతంగా డబ్బులు వసూలు చేసి బలవంతంగా భూములు లాక్కుని బలవంతంగా ఇసుక దోపిడీ చేసి లిక్కర్ స్కాములు చేసి వీళ్ళ ఈ రోజులు మాట్లాడేది ఏం అర్హత ఉంది వీళ్ళకి మాట్లాడడానికి? ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్లు పదే పదే మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళు కూడా తెరవేసి చూసుకోండి మీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో. దేన్ని సమర్థిస్తున్నారు వీళ్ళు? ధైర్యంగా రండి ప్రజల ముందు. అసలు ఏ ఎలక్షన్ అయినా మీరు చేయనిచ్చారా? స్థానిక సంస్థల్లో మీరు నిజాయితీగా ఎలక్షన్ జరిగేటట్టు చేశారా? ఈ ఎలక్షన్లో కూడా ఇప్పటి నుంచే కావాలని భయపెట్టించి కేసులు పెట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకుల్ని భయపెట్టించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రక్రియ అది. జనసేన పార్టీ మాత్రం బెదరదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము వీటన్నిటిని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ప్రజలే అంతిమంగా అద్భుతమైన తీర్పిస్తారని నమ్మకం మాలో ఉంది.